అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఈజ్ స్మైలీ సౌజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే తిరుపతి దర్శనం వ్లాగ్ అనమాట. తిరుపతికి ప్రిపరేషన్స్ ఎలా చేసాము ఏంటి అవన్నీ ముందు వ్లాగ్లో పోస్ట్ చేశాను. ఖచ్చితంగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా ట్రై చేస్తానండి. డ్యామ్ షూర్ అని నేనైతే చెప్పలేను. ఇక్కడైతే పాపకి మా అమ్మయ్య గారికి ఇద్దరికి గుండు చేయించుకోవడానికి టికెట్స్ కోసం మేమిద్దరం వెళ్తున్నాం అనమాట. ఇంకా ఒక్కరు ఒక రూట్ అని చెప్పారనమాట. ఒకళ్ళేమో కిందికి అంటారు, ఒకళ్ళేమో మీదికి అంటారు, ఇటు పక్క సైడ్కి వెళ్ళమంటారు. ఒక పర్సన్ కరెక్ట్గా అడిగితే కరెక్ట్గా చెప్పారనమాట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ గుండు చేపించే దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఫోన్స్ ఎలవ్ లేదు, ఫోన్స్ తీయద్దు అన్నారు. బట్ మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, అమ్మో నాకు మళ్ళీ గుండు చేపిస్తున్నారని భయం మొదలైంది. ఫేస్లో చూసారా మీరు? ఇక్కడైతే అందరూ ఏడుస్తున్నట్టుంటారు కదా, ఈసారి కూడా బాగా ఏడిచిందండి. నేను 3 కత్తెరలు ఇచ్చి నాది కూడా ఆ రబ్బర్ బ్యాండ్ వరకు హెయిర్ ఇచ్చేసాను అనమాట. ఫైనల్లీ పాప గుండె అయితే చేయించుకుంది. ముద్దుగా ఉంది కదా, ఇంకా ఏడిచింది కదా, ఇంకా తప్పదు కాసేపు కూల్ చేశాను అనమాట. నాకైతే ఇక్కడ ఒక లంగా జాకెట్ చూశానండి. వెళ్ళేటప్పుడు చూశాను, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఉంది. నా కన్ను పడింది కాబట్టి కొనేసాను అనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది అది. పాపకేస్తే కూడా చాలా లుక్ అనిపించింది. ఇక్కడ మామయ్య గారిని గుండులో చూడడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు పెద్ద పెద్ద మీసాలు ఉంటాయన్నమాట. ఈసారి అయితే గుండుతో ప్లెయిన్గా ఉన్నారు. అసలు మామయ్య గారేనా అన్నట్టు అనిపించింది. ఇంకా జోక్స్ వేసుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పాపకి పైన టీషర్ట్ అవి తీసేసాను, ఎందుకంటే హెయిర్ అదంతా పడింది. రూమ్లోకి వెళ్ళాక స్నానం చేపించచ్చులే అనేసి. ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాం. టూ మచ్ కాస్ట్ అండి, లిటరల్లీ చెప్పాలంటే టూ మచ్ కాస్ట్. ఒక 1500 అయినా అనుకోవచ్చు, కానీ 3800, ఆల్మోస్ట్ 4000 అనుకోండి. బట్ 2 రూమ్స్ నీట్నెస్కి పెట్టచ్చు అని అనిపించింది. ఇంకా ఒక్క నైట్కి అంత అంటే అమ్మో ఇంకా అనుకోవడమే. చూసారా లంగా జాకెట్లో ఎంత క్యూట్గా ఉందో బుజ్జి బంగారు తల్లి. నాకైతే సూపర్గా నచ్చింది. చాలా క్యూట్గా అనిపించింది. ఆ గుండుకి ఆ డ్రెస్కి నామం పెట్టినప్పుడు కూడా ఉంటుంది కానీ, బట్ దర్శనానికి ఫోన్స్ ఎలో లేదు. నా ఫోన్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఫోన్ ఒకటి కూడా తను కూడా కార్లో పెట్టేసి వెళ్ళిపోయాడు, డ్రైవర్కి ఇచ్చేసి. ఇక్కడైతే అత్తమ్మ డైనింగ్ టేబుల్ గురించి చెప్తున్నారనమాట. గ్లాస్దైనా చెక్కదైనా పోయిద్ది కదా, ఇలా ఉంటే బాగుంటుంది సౌజీ అంటే, ఇది గ్రానైట్ అత్తమ్మ బాగుంటుంది, ఇప్పుడు ఇలాంటివే వస్తున్నాయి అని చెప్పాను అనమాట. ఇంకా ఏదైనా మాట్లాడుకుంటే ఇలానే ఉంటుంది కదా, ఏదైనా ఇంటి వస్తువుల గురించి. ఇది ఇక్కడైతే రూమ్లు వాళ్ళని అడుగుతున్నాము, మీరు ఉంటారా ఇక్కడ లేకపోతే మేమేనా అంటే, మీరే లాక్ చేసుకొని వెళ్ళిపోండి దర్శనానికి, ఎంత టైం అయిద్దో చెప్పలేం కదా అని. దర్శనం అండి లిటరల్గా వెంకటేశ్వర స్వామి ముందే కనిపించారనిపించింది. పిల్లలకి మాత్రం మంచి మెత్తటి క్లాత్స్ వేసుకొని వెళ్తే బెటర్. నాకు తెలిసి ఫస్ట్ టైం కదా నేను ఈ డ్రెస్ వేసుకొని తీసుకెళ్ళాను. నెక్స్ట్ టైం నేను అలా చేయను అనమాట. ఇక్కడైతే పాపకి గుండు చేయించినాక నువ్వు ఫోటో దిగలేదు, రెడీ చేయించినాక నువ్వు దిగు, దర్శనంలో మళ్ళీ ఫోన్ ఎలో లేదంటున్నారు కదా, ఇప్పుడే ఫొటోస్ దిగని చెప్పేసి పాపని మా హస్బెండ్ ఇద్దరిని కొన్ని ఫొటోస్ తీశారనమాట క్యూట్గా. ఫైనల్లీ దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి. అసలు కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ కళ్ళ ముందు అలా కనిపిస్తున్నాడు అనమాట స్వామి. అంత బాగా దర్శనం జరిగింది. దగ్గర నుండి చూసినట్టు అనిపించింది నాకైతే. చూసిన హాఫ్ మినిట్ అయినా బాగా చూశాను స్వామిని, అంత బాగా అనిపించింది. నైట్ 2 o'clock చూసామన్నమాట. ఇంకా పాపకు ఆకలేస్తుంది కాబట్టి నేను ఇడ్లీ తినిపించేశాను. అక్కడ మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి. ప్లేట్ వచ్చేసి 150 రూపీస్. ఎందుకులే దాని గురించి చెప్పడం. ఇక్కడైతే ఇంకా హాట్ వాటర్కి చిన్న మినీ హీటర్ అనేది నేను క్యారీ చేశాను అనమాట. మా హస్బెండ్కి మార్నింగ్ లేగంగానే హాట్ వాటర్ అలవాటు, అండ్ పాపకి సెర్లాక్ కలుపుకోవడానికి కూడా నాకు హాట్ వాటర్ కావాలని చెప్పేసి నేను ఈ హీటర్ క్యారీ చేశాను. ఎందుకు అంటే ఆ సెర్లాక్ అనేది హాట్ వాటర్లోనే పెట్టాలి కదా, దట్టు 1 year బేబీకి కొంచెం సెర్లాక్ అనేది హాట్గానే ఉంటుంది. ఖచ్చితంగా హాట్ వాటర్ ఖచ్చితంగా కావాలి. ఇంకా అందుకనేసి ఆ మినీ హీటర్ క్యారీ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే మేము ఇంకా రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి అంటే కాణిపాకానికి. ఇంకా
ఇక్కడ ఏంటంటే తిరుపతిలో ఎంత బాగుందో చూడండి, గ్రీనరీగా అంత నీట్గా ఉందండి, రోడ్లతో సహా ప్యూర్. అసలు చాలా నచ్చింది నాకైతే తిరుపతి. ఇంత బాగుండిద్దా అని అనుకోలేదు. ఇక్కడైతే నేను పాప ఒక వీడియో తీయండి అత్తమ్మ అని చెప్పేసి అత్తమ్మకి ఫోన్ ఇచ్చేసి నేను పాప కొంచెం అలా వీడియో తీశారనమాట అత్తమ్మ. ఈ వీడియో మొత్తంలో వీడియో తీసుకోవడమే సరిపోయింది, మా హస్బెండ్తో తిట్టించుకోవడమే సరిపోయింది నాకు వీడియోస్ గురించి. సరే తర్వాత అంత ఓపిక కూడా లేదు. నెక్స్ట్ తిరుపతిలో ఉన్నంత ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ గుడి దగ్గర లేకపోయింది, ఎందుకంటే ఓపిక లేదు, పాపతో నాకు అవ్వలేదు. తర్వాత చూస్తారు కదా, ఇక్కడ తీసినంత వ్లాగ్ అక్కడ లేదనమాట. ఇంకైతే మేము రెడీ అయ్యే ముందు, ఇంకా వెళ్ళిపోయే ముందు రూమ్ని ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది, ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాం కదా, రూమ్ ఎలా ఉందనేసి నేను వీడియో తీసుకున్నాను. లిటరలీ చాలా బాగుందండి. బట్ ఒక్క నైట్ కూడా మేము లేము, దర్శనానికి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్కే మేము 4,000 కట్టామంటే నమ్ముతారా? కట్టాము, తప్పదు, ఇంకా మన అవసరం. పాప ఉంది, చిన్న పాప, స్నానాలు చేయాలి, మళ్ళీ గుడికి రిటర్న్ అవ్వాలి, ఇంకా తీసుకున్నాము. ఇక్కడైతే మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ మీన్స్ బట్టలు అవేమీ కాదు, పాపకు ఒక చిన్న టోపీ తీసుకున్నాం, భలే క్యూట్గా అనిపించింది. అంకులు టోపీ పెట్టిన అంకుల్ కూడా ఇది చాలా బాగుందమ్మా, పాపకి ఇదే తీసుకోండి అని అన్నారనమాట. ఇంకా ఈ టోపీ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ నేను వెంకటేశ్వర స్వామిదను పెద్దది ఒకటి, హాల్లో పెట్టుకోవడానికి ఒకటి వెంకటేశ్వర స్వామి పెద్దది ఒకటి తీసుకున్నాను, చిన్న ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, పెద్దది ఒకటి చిన్నది ఒకటి. బట్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామిది. నాకెందుకో సింగిల్ వెంకటేశ్వర స్వామి కూడా తీసుకోవాలనిపించింది, కానీ సింగిల్ ఎందుకు, ఇలా లక్ష్మీదేవిది ఉన్నది తీసుకో అని అన్నారు, కానీ నాకెందుకో సింగిల్ ఫ్రేమ్ కూడా తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైనా కుదిరితే చూడాలన్నమాట. నాకు ఆ 2 ఫ్రేమ్స్కి 250 రూపీస్కో 300కి తీసుకున్నాను మొత్తం. ఇంకా అయితే ఫ్రేమ్స్, టోపీ ఇవి తీసేసుకున్న తర్వాత మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. లిటరల్లీ చాలా వరస్ట్గా ఉంది టిఫిన్, నిజంగా వరస్ట్గా ఉంది. చట్నీ కానీ ఏదైనా అస్సలు కొంచెం కూడా క్వాలిటీ లేదు, అస్సలు బాగాలేదనమాట. పాపకైతే సరిపోయేది, ఎందుకంటే తను కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటుంది కాబట్టి. ఇక్కడైతే అత్తమ్మ నేను పాప కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ పోయిందంటే, చిన్నప్పుడు ఎన్ని ఫోటోషూట్ చేశానో ఇప్పుడు అసలు తనకి ఫోటోషూట్ చేయాలన్న ఆలోచన అంటేనే భయం వేస్తుంది. అసలు కోఆపరేట్ చేయదనమాట ఇంకా ఫొటోస్కి. ఇప్పుడు ఇంకా పరిగెడుతుంది, అడుగులు కాదు పరిగెడుతుంది అనమాట. ఇంకా తనకి ఫోటోషూట్ చేయించాలంటే నిజంగానే స్వామి కనిపిస్తాడు. ఇంక ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి మామయ్య గారు వాళ్ళు మేము షాపింగ్ చేసేలోపు వేరే దగ్గరికి వెళ్ళారనమాట, డ్రైవర్ అని మామయ్య గారు. ఇంకా వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉండేలోపు సరేలే ఈలోపు టీ తాగుదామని చెప్పేసి టీ కూడా తాగుతుంటే నేను 2 సిప్పులు వేసానో లేదో నా కాఫీ కప్పు కింద పడేసింది. సరేలే అది అంత పెద్ద గొప్పగా టేస్ట్గా కూడా ఏమీ లేదనేసి వదిలేసుకున్నాము. ఇంకా ఇది క్యారీ బ్యాగ్ తీసుకున్నాను కదా, ఈ క్యారీ బ్యాగ్ ఏంటంటే కావాలని తీసుకున్నా, ఇది తిరుమల నాకు గుర్తుగా ఉంటుంది, తిరుపతిలో నేను ఈ క్యారీ బ్యాగ్ కొనుక్కున్నాను అని చెప్పి. మిగతా ఎక్కడికి వెళ్ళినా తిరుపతి ప్రసాదం అనే కాదు, ఇప్పుడు శ్రీకాళహస్తి ఇవన్నీ వెళ్తాం కదా, అన్ని ప్రసాదాలు ఎక్కడ మిస్ కాకుండా అదే కవర్లో వేసుకున్నాను అనమాట నేనైతే. ఇక్కడైతే నామం కావాలంటే వద్దని అడుగుతున్నాం అనమాట. ఇంక రిటర్న్ అయిపోతున్నాం కదా, ఇంకెందుకు అని నైట్ పెట్టించుకున్నాం, కానీ ఒక్క ఫోటో కూడా దిగలేదు. బట్ ఇక్కడైతే ఒక ఫ్యామిలీగా ఒక వీడియో తీయండి అత్తమ్మ అంటే తీశారనమాట. ఇంకేంటంటే ఇది ఆంజనేయ స్వామి. ఇక్కడ రిటర్న్ వెళ్ళే ముందు చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పాడనమాట మా హస్బెండ్. సరే దిగుదాం దా అనేసి వెళ్ళాము. లిటరల్లీ జనాలు చూసారా, ఎండ కూడా అంతే ఉందండి, చంపుతుంది. కానీ జనాలకి భక్తి మామూలుగా లేదనమాట. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది నాకు, మామూలు భక్తి కాదండి బాబు. ఆ మెట్ల నడకదారి ఇది ఖచ్చితంగా నేను కూడా ట్రై చేయాలి, నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. బట్ నాకు సి సెక్షన్ అయింది, ఇప్పుడు చిన్న పాప ఉంది కాబట్టి. బట్ కొంచెం పెద్ద పాప అవ్వాలి, తనకు 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెట్ల ద్వారా వద్దాం అనుకున్నా నేనైతే. ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్న, ఎండకి తట్టుకోలేక ఇంకా వీడియోస్ తీసుకొని రిటర్న్ బయలుదేరామన్నమాట.
చాలా బాగుంది. కింద కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామిది. ఎక్కడ చూసినా జలప్రసాదం అని పెట్టారండి. తిరుపతి మొత్తం జలప్రసాదం అనే ఉంది. ఎందుకంటే సమ్మర్ కదా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, నీట్నెస్ సూపర్గా ఉందండి. నాకైతే తిరుపతి చాలా చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అంత ఉంది. ఇంకా మా హస్బెండ్ నేను రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేటప్పుడు వీడియో తీసుకుందామంటే అంత కనిపించలేదు, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీస్తుంటే ఓ మై గాడ్ తిరుపతి మొత్తం కనిపించిందండి. చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, సిటీ సూపర్గా ఉందనమాట. ఇంకా ఉంది సిటీ. నాకు ఇంకా ఆ డ్రైవింగ్కి ఇది క్యాప్చర్ చేయడం అవ్వలేదు, కానీ చూడండి ఇంకా ఎంత బాగా అనిపించిందంటే నెక్స్ట్ నాది ఐఫోన్ కొనిచ్చాడు మా హస్బెండ్. ఇంకా వీడియోస్ ఇంకొంచెం క్లారిటీగా వస్తాయి అనమాట. ఇప్పుడు క్లారిటీ మిస్ అవుతుంది కదా, కొంచెం క్లారిటీగా వస్తాయి. మీకు కనుక ఈ వీడియో మొత్తం కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫోన్ ఎలో లేదు దర్శనానికి, ఉంటే బాగుండేది, లోపలంతా క్యాప్చర్ చేయొచ్చు, అంత బాగుంది. బట్ ఏం చేద్దాం, ఫోన్ ఎలో లేదు కదా. వెళ్ళిన ఏ గుడికి ఫోన్ ఎలో లేదండి. అదేంటో అర్థం కాలేదు. క్యాప్చర్ చేసుకోవడానికి బాగుండేది కదా అనిపించింది నాకు. బట్ కంచి వీడియో అయితే నేను షూట్ చేశాను, అది బాగుంటుంది. అంతే, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.